రెడ్డిపాలెం గ్రామంలో సర్పంచ్ సాలపు శాంతి సూరాప్పారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణతల రామకృష్ణ పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కొణతలతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మహిళలు కార్యకర్తలు హారతులు ఇస్తూ పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఉమ్మడి అభ్యర్థి కొణతల రామకృష్ణ మాట్లాడుతూ ఈ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా కనీసం రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో మన ప్రాంతం ఎమ్మెల్యే గుడ్డు అమర్నాథ్ పరిశ్రమల మంత్రి అయినా కూడా ఏ ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో తలారి కాశీ నాయుడు, చిక్కటి రాంబాబు, మింది రాము, నారపిండి చంద్రశేఖర్, తలారి నూకరాజు, బోండా నూకరాజు, అకిరెడ్డి రమణ, బాబు, కర్రి రమణమ్మ, శివాజీ, కాశీ వరహాలు, పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. 375 కట్టించుకున్నప్పుడు మేము 8 సంవత్సరాలు 7 సంవత్సరాల దాకా కట్టాము. ఇప్పుడు ఏంటంటే మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మీకు గెంజాయి లేరు, అందుకు మీకు నేను పింఛన్ ఇస్తాను. 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు అని మా సొంత డబ్బు కట్టుకోలేకపోయినా మా దాసుకుని పొదుపులు మా కష్టాజీతం దాసుకుంది దోసుకుపోయేది. ఇప్పుడు వచ్చే డబ్బు ఎక్కడున్నదో తెలియదు. మేము సిగ్గాల కింద నిలబడ్డాము. గ్రామ సంఘం మహిళా ప్రెసిడెంట్ కింద చేశాను, వార్డు నెంబర్ కింద కూడా చేశాను. చేస్తే వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ పరువు తీసి అడుగుతున్నారు, చెప్పుకోలేకపోతున్నాను. నేను అలాగే చంద్రబాబు 15 రూపాయల చెంటు భూమి నేనులకి కట్టించి 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇప్పించారు. న్యాయం జరిగింది, అక్కడ న్యాయం జరిగింది. అలాగా నేను నా చేతుల మీద 2-3 పేర్లు చెప్పమని చెప్తా. చాలా బ్రహ్మం తెచ్చినాను, కోర్టు వేసి కచ్చా మేడం కోర్టు వేసి ఆవిడకి కోర్టు కేసేసి తెచ్చినాను. ఆ డబ్బులు చాలా బొగ్గు రమణమ్మ ఆవిడ కాలు చేయ కోరులు వెళ్ళిపోయింది, నేనే తెచ్చాను. నార్పిని కాంతమ్మ నేనే తెచ్చాను. అంటే సెంటు భూమి నేనందుకే 15 రూపాయలు ఓలీగాన, లక్షలు కట్టలేదు, 1000 కట్టలేదు. అది సాయం ఎంత ఏది ఎవరికి వచ్చినట్టు తెలియలేదు. ఏదైనా పంచాయతీలోనూ పెట్టారు. చెప్పండి ఎవరైనా అది మంచిది. ఏదైనా సరే సొంత ఊరాడో ఉన్న ఊరాడో ఒక లోడు మట్ట తీసుకుంటే వాసీలు కట్టాలని అడిగాడు. అమ్మగారిస్తున్నాడు, బాబుగారిస్తున్నాడా, ఎవరు గారిస్తున్నాడు? మనందరూ అప్పుడు మన మట్టే మనం తీసుకొని మనకు శక్తి లేదండి. అంతే కదా. మంత్రికి అనంతరాలే గడిచిన్నాడా? ఇందుకేం కావాలి? ఈ రోజుకి వచ్చి మంత్రి దానికి అడిగితే ఇవ్వలేదు. కవిగారి దగ్గరికి వెళ్ళి మేము కావేరీ గారు తిరిగాం, మా మిస్సెస్ నేను కూడా మా నెంబర్ని తీసుకెళ్ళాం. అయినప్పుడు కూడా ఈ రోజుకు 6 ట్యాంక్ ఇవ్వలేదు మాకు. ఆ ఉన్న 20 లీటర్ల ట్యాంక్ తోటి మేము సర్దుబాటు చేసుకుని ఓ పూట తింటే ఓ పూటతో ఓ పూట తాగకుండా నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ఊరికి పెద్ద మొత్తం సమస్య వాటి సమస్య అండి. మాకు మొక్కలందరిగా మీరు వచ్చిన తర్వాత మాకు తీర్చాల్సింది ఏంటంటే ఒక 2 వాటర్ ట్యాంకులు మాకు వాటర్ ట్యాంకులు కాయిస్తే తప్ప ఇక్కడ జనాన్ని మనుగడి సాగించలేము. ఎందుకంటే సిటీకి అతి దగ్గరగా ఉంది, ఫార్మా సిటీకి దగ్గరగా ఉంది, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్ల వలస నుండి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కువ మంది ఇక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఓట్ల కోసం ఏదో చూడలేదు. మా ఊరు వచ్చిందే సార్ మా మనుషులు, వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా యొక్క వెలుగుని సేకరించి ఇది ఒకటి చెయ్యాలి. నేను గ్రామాన్ని ఇక్కడ తిరుగుతుంటే ఏ గ్రామంలో చూస్తే కూడా అప్పుడు 2014-19లో చేసిన డెవలప్మెంట్ ఎక్కడ రోడ్లు కానీ, కుళాయిలు కానీ, స్కూల్స్ కానీ. ఈ గ్రామంలో కూడా ముఖ్యంగా మీరు అడిగినట్లుగా ఇక్కడ స్కూల్ ని అప్గ్రేడ్ చేపించాలని అడిగారు. గవర్నమెంట్ రాగానే కొణతల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయితేనే మంత్రి తప్పకుండా అయి తింటాడు. ఆయన నేను ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ప్రాబ్లంలు ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ అయినా తీసుకొచ్చి ఇక్కడ స్కూల్ తప్పకుండా అప్గ్రేడ్ చేయిస్తామని చెప్పి మాట ఇస్తూ, అలాగే ఈ గ్రామాల్లో కూడా అప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వని ఇప్పుడు గోవింద్ గారు చెప్పినట్లు ఒక ఛాన్స్ ఇచ్చారు. అతను ఆడబిడ్డలకు అందరికీ అన్యాయం చేశాడు. ఎందుకంటే అమ్మఒడిని ఆశ చెప్పి అమ్మఒడి ఇచ్చి జ్ఞాన జోగులు మొత్తం ఖాళీ చేశాడు. కాబట్టి అతను స్త్రీలంటే గౌరవం లేదు. వాళ్ళ చెల్లెలకి, సొంత చెల్లెళ్ళకి
అన్యాయం చేసి ఈ రోజు రోడ్లో పడేశాడు. ఇంకొక చెల్లెలకేమో వాళ్ళ తండ్రిని సొంత చిన్నాన్నను చంపేసి ఆమెపైనే కేసు పెట్టి ప్రయత్నం చేస్తున్నారంటే మహిళలు ఎప్పుడు కూడా ఇంట్లో మహిళ ఏడుస్తుందంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు. ఏమాత్రం ఇంత నేరాలు ఘోరాలు చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజలు ఉంచరు. ఇక్కడి నుంచి ఏ విధంగా ఈ అమర్నాథ్ అయితే తరిమేశాడో రేపు మీరు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమేసేయండి. మరి ఇంత దోచుకొని ప్రజల సొమ్ము దోచుకొని ఈ రోజు ఎలక్షన్లలో ఎంత డబ్బులైనా కుమ్మరించడానికి రెడీ అయినాడు. అతను ఇచ్చే డబ్బులు తీసుకోండి. పెద్దలు నీతి నిజాయితీకి మారుపేరు మన కొంటాల రామకృష్ణ గారు ఈ రోజు రాష్ట్రంలో ఎవరికన్నా ఫస్ట్ మార్కులు నిజాయితీగా ఉన్నారు, రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నారంటే ఫస్ట్ మార్కులు రామకృష్ణ గారికే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చూస్తున్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోజు ఆయన చట్టసభల్లో లేకపోయినా కూడా అనునిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. రేపు చట్టసభలకు వస్తే ఈ 20 సంవత్సరాల్లో ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ అభివృద్ధిని అంతా కూడా మీకు చేస్తారని ఏమాత్రం నాకు సందేహం లేదు. అలాగే ఇంతకుముందు పెద్దలు గోవింద్ గారు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు పంపిస్తే బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని మనం బాగు చేయాలని చెప్తే ఆయన ప్రతినిధిగా ఈ రోజు ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాంతంలో యువతకు అక్కడ ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్యాండరీకి తెచ్చాడో అక్కడ 20,000 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. అనకాపల్లిలో కూడా ఏసీజెడ్ ఉంది. అక్కడ కూడా ఒక మంచి కర్మాగారం, మంచి పరిశ్రమ తీసుకొచ్చడానికి మహిళలకు యువతకు ఉద్యోగాలు వచ్చడానికి అవకాశాలు నేను నాకున్న కనెక్షన్ ద్వారా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో రాక్షస చింతూరు అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా శుక్రవారం